గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకనంటే ఇది మనం మెంటల్ స్టెబిలిటీ గురించి, అంటే మనం మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత మనం ఏ విధంగా మూమెంటం తీసుకోవాలని గురించి చెప్తున్నాను. పీసీ గురించి కాదు, ముఖ్యంగా ఏంటంటే పీసీ గురించి కాదు. మనం మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత మూమెంటం ఏ విధంగా ఉన్నప్పుడు మనం తొందరపడి తీసుకోవడం వల్ల కొంచెం కిందికి రావడం వల్ల మనం భయపడి ఎగ్జిట్ కావడం జరుగుతుంది. లేదా మన ఎగ్జిట్ అయితే అక్కడి నుంచి మూమెంటం తీసుకుంటుంది. మనం చాలాసార్లు అనుకుంటాము, అరే ఏంది ఇలా జరిగిందని చెప్పేసి. ఒక్కొక్కసారి మనం అనుకున్నట్టుగా ఎగ్జిట్ అయితే మనకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఎగ్జిట్ కావడానికి కారణం ఏంటంటే, మనం లాస్ కావడానికి కారణం ఏంటంటే సరైన అవగాహన లేకపోవడమే అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి మూమెంట్లు ఉన్నప్పుడు మనం ఏ విధంగా మన ఎనాలిసిస్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం మూమెంట్ తీసుకున్నట్లయితే మనకు లాస్కు తక్కువ కన్నా మనకు లాభం అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అది ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మామూలుగా జనరల్గా చూసినట్లయితే ఇక్కడ మామూలుగా ఇది మనకు శుక్రవారం గురించి ఒక చిన్న మంచి అప్డేట్ ఇస్తాను మీకు. మామూలుగా ఏంటంటే మనకు శుక్రవారం ఎప్పుడైతే ఈ విధంగా ఈ స్టైల్లో క్లోజ్ అయిందనుకోండి, ఈ విధంగా క్లోజ్ అయిందనుకోండి, ఎప్పుడైతే మనకు అంటే గురువారం క్లోజ్ అయిందనుకోండి, మనకు శుక్రవారం చాలాసార్లు చూసినట్లయితే ఈ విధంగా క్లోజ్ అయిన తర్వాత ఈ విధంగా మూమెంటం ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మనకు మూమెంటం ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చింది, అది ఓకేనా. ఇది మనకు పీసీలను చూపిస్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూపిస్తా. ఇప్పుడు ఉదాహరణకు మనకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఒకసారి చూద్దాం. మార్కెట్ ఓపెన్ చూసినట్లయితే మనకు 23,800 ఓపెన్ అయింది. అయితే మనం మా సిఈ కాబట్టి కొంచెం మనం 24,000 మన సిఈ అనేది ఒకసారి చూద్దాం. దీన్ని ఇది చెప్పాను కదా, ఇది మన సిఈ. ఇది మామూలుగా దీని కింద ఎటువంటి సపోర్ట్ అనేది లేదు. చూసుకున్నట్లయితే దీని మామూలుగా ఎటువంటి సపోర్ట్ లేదు. ఈ విధంగా క్లోజింగ్ అయినప్పుడు నేను చాలాసార్లు చూడడం జరిగింది. ఈ విధంగా క్లోజ్ అయినప్పుడు మార్కెట్ అనేది ఈ విధంగా శుక్రవారం ఇలా మూమెంట్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ 15 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ దీనిపైన ఓపెన్ అయింది. మనకు దీనిపైన ఇక్కడ ఓపెన్ అయింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. అయితే మనం ఎప్పుడైతే ఈ విధంగా దీంట్లో మిస్ అయినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది, ఎప్పుడైతే మనకు ఫ్రైడే రోజు ఈ విధంగా మార్కెట్ హైలో ఓపెన్ అయిన తర్వాత, దీనిపైన ఓపెన్ అయిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కిందికి వచ్చిందో ఇక్కడ మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి, అంటే ప్రీమియమ్స్ అనేవి చాలా హెవీగా ఉంటాయి. అంటే తక్కువ, అంటే దీంట్లో మాత్రం ఒక గుర్తుంచుకోవాల్సింది, మనకు 30 పాయింట్స్ ఒక 40 పాయింట్స్ అంతవరకు మన టార్గెట్ ఉంటుంది. అయితే అది ఏ విధంగా ఉంటుందంటే, ఇంతకుముందు క్లోజింగ్ ఉంది కదా, ఇక్కడికి ఈ విధంగా దీని హైలు చూసుకోవాలంటే మనం దీని హైట్ మామూలుగా చూసుకోవాలంటే హైట్ కన్నా ఇంపార్టెంట్ మనం చూసుకోవాల్సి క్యాండిల్స్. ఒకటే క్యాండిల్స్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ మనకు ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది. ఎందుకని చెప్తా. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక 9:15 క్యాండిల్. ఇది మనం 30 మినిట్స్ పెట్టాం కాబట్టి ఇది ఒక 9:15 క్యాండిల్. ఎప్పుడైతే ఈ విధంగా మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకేనా. ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికి సమానంగా వచ్చినప్పుడు, ఓకేనా. అంటే ప్రతిసారి ఇలా ఉండదు. కాకపోతే ఈ జనరల్గా ఏంటంటే ఇటువంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు మాత్రం నేను చాలాసార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే ఇది ఇక్కడ దాకా రావడం జరిగింది. ఓకే, ఇక 9:45 క్యాండిల్ అనేది ఇక్కడ వెళ్ళింది. ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఒక 9:15 క్యాండిల్, దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఒక 9:15 క్యాండిల్, ఒక 9:45, ఒక 10:15 క్యాండిల్. ఈ విధంగా 2 క్యాండిల్ అనేటివి ఈ విధంగా పెరిగినట్లయితే ఒకటి 9:15 క్యాండిల్, ఒకటి 9:45 క్యాండిల్. ఈ విధంగా పెరిగినైతే ఖచ్చితంగా మనం 10:15 దగ్గర ఎగ్జిట్ కావాల్సిందే. ఎందుకనంటే ఈ 10:15 నుంచి వెళ్ళి ఇది మ్యాక్సిమం ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎప్పుడు ఇది పైకి వెళ్తుందంటే ఈ 9:15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే పైకి వెళ్ళే అవకాశం ఉంటాయి. లేకపోతే ఇక్కడ నుండి కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి. అయితే ఇది మనకు ఎంట్రీ మిస్ అయిపోయింది అనుకోండి, ఉదాహరణకు మీరు చూడలేదు, ఎగ్జిట్ ఎంట్రీ అయిపోయింది. ఆ తర్వాత ఈ 9:15 క్యాండిల్ అనేది పూర్తి కానివ్వండి మొత్తం, అంటే ఒక 30 మినిట్స్ మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏర్పడి 9:45 క్యాండిల్ ఇది మూమెంటం ఉన్నదంటే ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోండి. కాకపోతే ఇది ఎక్కడ ఉండాలి, ఇది మన ఎగ్జిట్ అనేది 10:15 దాకా ఉండాలి అంతే.
ఓన్లీ హాఫ్ అన్ అవర్ దాకానే మీరు దాన్ని మీరు కన్సిడర్ చేయండి, అంతే తప్ప ఎక్కువ చేయొద్దు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత మరి ఇక్కడ మళ్ళీ మనకు ఈ 10-15 క్యాండిల్ అనేది మళ్ళీ మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది మళ్ళీ 11:50 దాకా 11:50 దాకా మనకు ఎంట్రీ అనేది ఉండదు. ఈ విధంగా టైమింగ్స్ గుర్తుంచుకోవాలి మనం. అర్థమవుతుందా? ఇక్కడ ఈ విధంగా ఎగ్జిట్ అయిన తర్వాత ఈ విధంగా ఈ 10-15 క్యాండిల్ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 10:45 క్యాండిల్. ఇక్కడ ఈ 10:45 క్యాండిల్ అనేది ఈ 10-15 క్యాండిల్ని బ్రేక్ చేయకూడదు. ఈ 10:45 క్యాండిల్ అనేది ఈ 10-15 క్యాండిల్ అనేది బ్రేక్ చేయకూడదు. ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం గ్రీన్ క్యాండిల్ ఇది మారిందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే మనం ప్రతి హాఫ్ అన్ అవర్కి మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి తప్ప మధ్యలో ఎంట్రీ తీసుకోవద్దు. కాకపోతే మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు మనం ఒక 15 మినిట్స్లో పెట్టుకున్నట్లయితే ఓకేనా. 15 మినిట్స్లో పెట్టుకున్నది ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు ఇదే రోజు ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక 15 మినిట్స్ క్యాండిల్ ఉంది. ఈ విధంగా ఒక 15 మినిట్స్ క్యాండిల్ వెళ్ళింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే 15 మినిట్స్ క్యాండిల్ అనేది దీన్ని బ్రేక్ చేయలేదు. కానీ దీన్ని బ్రేక్ చేయక ఇలాంటి విక్ ఏర్పడింది. అంటే ఇది మనకు సాలిడ్గా లేదు. ఈ విధంగా ఒక చిన్న గీతలాగా ఉంది. తర్వాత ఇక్కడ మీద సాలిడ్గా ఉంది. ఎప్పుడైతే ఇక్కడ నుండి అంటే 30 క్యాండిల్ నుంచి మూమెంట్ అని తీసుకుంది. ఇక్కడ మనకు చూసారు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 10:45 క్యాండిల్ ఇక్కడ 9:45 క్యాండిల్ అనేది ఒకటే మూమెంట్ అని తీసుకుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే 10 o'clock క్యాండిల్ నుంచి కింది రావడం జరిగింది. అంతే ఉంటుంది మూమెంట్. ఇక్కడ ఒక్కొక్కసారి మనకు ఇది కూడా మూమెంటం ఉంటుంది. ఇది 10 o'clock క్యాండిల్ కూడా మూమెంటం ఉంటుంది. దాన్ని మనకి ఇక్కడ ఇంతకుముందు ఎక్కడి నుంచి అయితే కిందికి వస్తుందో అక్కడి నుంచి కింది రావడానికి మ్యాక్సిమం మనకు దీంట్లో మాత్రం చూసుకోవాల్సినవి మనకు ఒక 35 అంటే ప్రీమియం బట్టి ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు 97 ఉంది. 97 నుంచి ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది 150 దాకా అంటే ఇది 100 అనుకున్నాను. దీంట్లో 50 పాయింట్స్ అంటే ప్రీమియం అనేది 90 రూపీస్ ఉంది కాబట్టి ఇది 50 రూపీస్కి వెళ్ళింది. అదే మనకు 40 రూపీస్ ఉంది అనుకోండి, ఇది ఒక 25 పాయింట్స్ మాత్రమే ఇది ఇవ్వగలదు మనకు. అంటే మెయిన్ కంటెంట్ ఏంటంటే మనం ఒక 15 మినిట్స్ మొత్తం వదిలేయండి. ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ తీసుకోండి. ఆ తర్వాత ఇంకో 15 మినిట్స్ దాకా మీరు వెయిట్ చేయండి. మీరు ఇటువంటి ఇక్కడ ఉన్నప్పుడు ఈ విధంగా మూమెంటం తీసుకోవాలి మనం. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ హాఫ్ అన్ అవర్ పెడుతున్నాను ఇది క్యాండిల్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా 2 క్యాండిల్స్ అనేది మూమెంటం తీసుకుంది. ఓకేనా? రెండు క్యాండిల్ అనేది మూమెంటం తీసుకుంది, పైదాకా వెళ్ళింది. దీంట్లో మనం ఎంట్రీ మాత్రం ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు, మనం చూస్తూ ఉండిపోయాం. ఆ తర్వాత నెక్స్ట్ మనం పీని మనం చెక్ చేసుకోవాలి. పీని మనం మెయిన్గా చెక్ చేసుకున్నట్లయితే ఓకేనా. పీని చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు 9:15 క్యాండిల్ చాలా భారీ ఎత్తున పడింది. తర్వాత 9:45 క్యాండిల్ కూడా చాలా భారీ ఎత్తున పడింది. ఇక్కడ 10:15 క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది. ఓకేనా? చాలా చిన్నగా ఉంది. మనం ఎప్పుడైతే ఈ 9:45 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంటుందని మనకు అర్థమవుతుందో అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నట్లయితే మ్యాక్సిమం అది ఇక్కడకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. దీనిపైన ఎప్పుడైతే అంటే ఈ 9:45 రెడ్ క్యాండిల్ ఉంది కదా, దీనిపైన ఎప్పుడైతే మళ్ళీ మనకు ఇది సపోర్ట్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం ఇది ఇక్కడకి వెళ్ళే అవకాశాలు మాత్రం ఉంటాయి. అంతే తప్ప డైరెక్ట్ మాత్రం మూమెంట్ ఉండదు. కాకపోతే ఇక్కడ మనకు చూడవలసింది ఈ 10:45 క్యాండిల్ అనేది చాలా భారీ మొత్తం పెరగాలి, ఇక్కడగా పెరగాలి. అంటే దీన్ని బ్రేక్ చేసి ఓకేనా, దీన్ని బ్రేక్ చేసి ఆ తర్వాత విక్కు ఇక్కడ ఏర్పడడం మంచిది. కాకపోతే నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ దీని నుంచి మూమెంట్ అని తీసుకుంటే తప్ప లేకుండా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు 10:15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇక్కడ 12:15 దాకా మాత్రం 12:15 దాకా వెళ్ళినా కూడా ఇది దీన్ని బ్రేక్ చేయలేకపోయినాయి ఇది మనకు. కానీ మన బార్డర్ ఇక్కడ నుండి మాత్రం ఇక్కడ రాకుంటుంది. ఎప్పుడైతే ఈ ఇక్కడ 9:45 క్యాండిల్ అనేది బ్రేక్ అయిందో అప్పుడు నెక్స్ట్ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు మాత్రమే ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అంటే మనం తొందరపడి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మూమెంటం ఏ విధంగా ఉంది మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మొదట ఏర్పడే 15 మినిట్స్ క్యాండిల్ రెడ్గా ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే 9:30 క్యాండిల్ అక్కడి నుంచి వెళ్ళి కొంచెం గ్రీన్గా మారిందంటే అది మళ్ళీ మనకు గ్రీన్గా మారిందంటే ఇక్కడ ఈ విధంగా అనుకోండి. ఇది ఒక 9:15 క్యాండిల్ అనుకోండి.
ఓకేనా, 9:15 క్యాండిల్ అనుకోండి. ఆ తర్వాత ఇది మనకు ఇది ఈ ఇక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక 9:15 క్యాండిల్ తోటే క్లోజ్ కావాలంతే. ఇది హాఫ్ అన్ అవర్ అయినా 50 మినిట్స్ అయినా కూడా ఇది ఒకటే క్యాండిల్ అంతే. ఈ విధంగా 2 క్యాండిల్ మాత్రం ఏర్పడద్దు. ఏర్పడితే మాత్రం ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఇది సింగిల్ క్యాండిల్ ఏర్పడిందో నెక్స్ట్ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు మనం 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 చూడొచ్చు అన్నట్టు. ఇది మాత్రం ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంతే తప్ప మనం మార్కెట్ పెరుగుతుందని చెప్పి టకటక ఎంట్రీ తీసుకోవద్దు. తీసుకున్నా సరే మనం ఎప్పుడు తీసుకోవాలి, ఇప్పుడు 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది కదా, ఓపెన్ అయిన తర్వాత మనకు సి అనేది కొంచెం గ్రీనిష్గా లేదా పిఏ అనేది గ్రీనిష్గా మారినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి. అది ఎప్పుడు మళ్ళీ మనకు ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. అర్థమైందా? మొదట మనం ఒక 15 మినిట్స్ చూడాలి. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది దాన్ని హైని బ్రేక్ చేసి కిందకి వస్తుంటే ఎగ్జిట్ కావాల్సిందే. అంటే నెక్స్ట్ మనం పీఈలకు మనం మార్చుకోవాలి. అంటే మనం ఏ విధంగా అంటే మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మనకు ఎప్పుడైతే ఇది ఒక ఓన్లీ సింగిల్ క్యాండిల్ ఏర్పడినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సింగిల్ క్యాండిల్ ఇక్కడ ఏర్పడింది, ఇక్కడ నుండి మూమెంటం ఉంది. ఎప్పుడైతే ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసిందంటే మాత్రం ఇది మళ్ళీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్ బ్రేక్ అయినట్లయితే ఇక్కడ 10-15 క్యాండిల్ ఏర్పడిన ఇక్కడ మనకు ఈ విధంగా ఏర్పడిన కూడా ఇక్కడి నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మనం ఇక్కడ చూసుకోవాలి. దీన్ని బ్రేక్ చేసి అంటే మ్యాక్సిమం ఈ 10-15 లేదా 10-45 క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రం ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మనం నెక్స్ట్ బార్డర్ ఇక్కడ రక పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని బ్రేక్ అయితే మాత్రం ఇది ఇక్కడ రకన అంతే తప్ప మరీ పైకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. అంటే దీన్ని కూడా బ్రేక్ చేసి మళ్ళీ క్యాండిల్ క్లోజ్ కావాలి. ఇక్కడ క్లోజ్ అంతా నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది మూమెంటం తీసుకుంటుంది. దీంట్లో మెయిన్గా చెప్పేది పాయింట్ ఏంటంటే మనం మొదటి 15 మినిట్స్ వేడి చేసిన తర్వాత మనం ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్లతోటి మనం మూమెంటం ఉంటుంది. ఒకటి మనకు ఫుల్గా ఒక హాఫ్ అన్ అవర్ రెడ్ క్యాండిల్ ఏర్పడినా కూడా నెక్స్ట్ ఏర్పడే 9:45 క్యాండిల్ నుంచి కూడా మనకు మూమెంటం దొరుకుతుంది. 9:45 క్యాండిల్ కూడా రెడ్గా ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి పీఈలు తీసుకున్న మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అంతే. ఓకేనా, చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయనంత వరకు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు దీన్ని బ్రేక్ చేయలేదు. ఇది మళ్ళీ 93 రూపాయల నుంచి ఇది కరెక్ట్ వెళ్ళడం జరిగింది 123 దాకా. ఓకేనా, ఈ విధంగా మనం ఆలోచించి మాత్రం మనం తీసుకున్నట్లయితే మనకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం లాసే ఉంటుంది. ప్రతి పాయింట్ మనం ఆలోచించుకోవాలి. మీద మనకు 50 మినిట్స్ క్యాండిల్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఓపెన్ అయింది, ఇది సింగిల్ క్యాండిల్ ఉందా లేకపోతే డబుల్ క్యాండిల్ ఉందా. ఓకేనా, డబుల్ క్యాండిల్ ఉన్నప్పుడు ఇది మళ్ళీ మూమెంటం తీసుకున్న మాత్రం ఇది ఎక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఇది ఎప్పుడైతే ఈ 10-15 క్యాండిల్ ఇది ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ దీన్ని బ్రేక్ చేసినట్టు మాత్రం ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి, లేదా ఇక్కడ వచ్చే అవకాశాలు 9:15 క్యాండిల్ దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. ప్రతి మనం 15 మినిట్స్ క్యాండిల్కి మనం చెక్ చేసుకున్నట్లయితే మొదట మాత్రం మనం 50 మినిట్స్ క్యాండిల్ అబ్జర్వ్ చేయాలి. ఆ తర్వాత అది 9:15 క్యాండిల్ మనకు 30 మినిట్స్ వరకు దాని ఫుల్గా రెడ్ ఉందంటే నెక్స్ట్ ఏర్పడే 9:45 క్యాండిల్ చాలా జాగ్రత్తగా మళ్ళీ మనకు 9:15 క్యాండిల్ నుంచి ఇక్కడి నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇది పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలా ఒత్తి చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, చాలా వాల్యుబుల్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక 9:15 క్యాండిల్ మనకు హాఫ్ అన్ అవర్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఏర్పడే 9:45 క్యాండిల్ అనేది మూమెంటం తీసుకుంది. కాకపోతే దీన్ని మాత్రం బ్రేక్ చేయలేదు, మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ ఇందులోనే ఉంది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇది ఒక 9:15 క్యాండిల్, ఇది అంటే హాఫ్ అన్ అవర్లో. నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది 9:45 క్యాండిల్ అనేది ఈ విధంగా మూమెంటం తీసుకుంది పైకి, ఇంత పెద్ద మూమెంట్. నెక్స్ట్ ఏర్పడే 10:50 కనుక చూడండి, మళ్ళీ కిందికి వచ్చింది మార్కెట్. మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇక్కడ కింద ఉన్న గ్రీన్ క్యాండిల్ ఇక్కడ 15 క్యాండిల్ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది ఈ విధంగా కిందికి వచ్చి దీని మీద నుంచి కానీ దీని కింద నుంచి కానీ లేదా ఈ 10-15 క్యాండిల్ నుంచి కానీ, ఓకేనా, ఇక్కడి నుంచి రావాలని లేదు. ఇక్కడ నుంచి 10-15 క్యాండిల్ రెడ్గా మారింది కదా, ఏర్పడే ఈ 10-45 క్యాండిల్ కూడా మనకు ఇక్కడి నుంచి మూమెంటం తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. అర్థమవుతుందా? ఇలా చాలా రకాలుగా దీంట్లో మూమెంటం ఉంటుంది. మనం ప్రతిదీ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది డౌన్లో ఏర్పడింది.
డౌన్లో ఏర్పడిన తర్వాత ఇది మళ్ళీ 950 క్యాండిల్ తర్వాత 945 క్యాండిల్ 10-15 క్యాండిల్ ఏర్పడింది. కాకపోతే దీని మీద ఉన్న ఈ 15 క్యాండిల్ మాత్రం ఇది మనకు బ్రేక్ చేయలేదు. అంటే దీంట్లో మనకు విక్కులు ఏర్పడ్డాయి. కాకపోతే దీనికి పర్ఫెక్ట్గా మన క్యాండిల్ అనేది ఇక్కడ మనకు ఏర్పడలేదు. మనకు మెయిన్ చార్ట్లో చూసినట్లయితే నిన్నటి వీడియోలో మన గురువారం ఎక్స్పైర్ చూసినట్లయితే దీని మీద క్యాండిల్ అనేది ఏర్పడింది, కానీ మళ్ళీ ఇక్కడికే వచ్చి ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇందులోనే మూమెంట్ ఉంది, కానీ మనకు మెయిన్ క్యాండిల్లో మాత్రం ఇది ఈ 15 క్యాండిల్ దగ్గరికి వచ్చి మాత్రమే మళ్ళీ ఇది ఇక్కడ క్లోజ్ అయింది. అందుకని ఇది ఇక్కడిక్కడనే ఆగింది మనకు. ఓకేనా? ఈ విధంగా మార్కెట్ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.